నమస్తే ప్రజలారా, ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం ఒక కొండ ప్రాంతానికి వచ్చాం, మధ్యాహ్నం ఏరియాకి. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ మన గవర్నమెంట్ ఇల్లులు కట్టిస్తాననేసి ప్రజలకి కడుతున్నారు. ఇది ఏ ప్రాంతం, ఎంత దూరాన ఉందో ఒకసారి చూపిస్తాను. ఇల్లులు కూడా దాని ఇల్లు సైజ్ ఎంత, దాని బాత్రూమ్ ఎంత ప్లేస్ ఇచ్చారు, తర్వాత వరండా ఎంత ఇచ్చారు, హాల్ ఎంత ఇచ్చారు, రూములు ఎన్ని, అసలు సైజ్ ఎంత ఉందో చూద్దాం. ఆ రూమ్లోకి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. మీకు అన్నీ చూపిద్దామని ఈ వీడియోకి చేస్తాం. చాలా దూరం వచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి ఈ వ్యూ చూడండి. చాలా కొండ ప్రాంతాన్ని ఇచ్చారు ప్రజల ఇల్లు. అలాగే మన పునాది ఏ రకంగా ఉందో ఒకసారి చూడండి. ఇల్లుకి పునాది ఇది, ఒక రూమ్ కట్టడానికి. ఇది మేస్త్రులు ఈ వీడియో మేస్త్రులు చూడవచ్చు, కాంట్రాక్టర్లు చూడవచ్చు. కానీ ఈ ఇల్లు ఈ పునాదికి ఎంత ఇల్లు అయితే తయారవుదో వాళ్ళే తెలుసుకుంటారేమో. ఒక పక్క మబ్బులు కూడా ఫుల్ వర్షంతో వస్తుంది. ఇప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళి ఇల్లు సైజ్ అంతా లోపల ఎలా ఉందో కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూపిస్తాను. ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇల్లు వరండా, ఇది వరండా ఫ్రెండ్స్. ఇది బెడ్రూము, హాల్ అయినా బెడ్రూమ్ అని ఇది అనుకుంటా. బెడ్రూమ్ అనుకుంటా. ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది బాత్రూమ్. అలా చూస్తే మళ్ళీ హాల్, వరండా, బయటకు ఇది చిన్న ప్లేస్ ఇచ్చారు. ఇదే ఫ్రెండ్స్ రూమ్స్ అయితే. ఒకసారి కొండ ప్రాంతం ఇల్లు అసలు చూడండి. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ హౌసెస్. అలాగే ఇప్పుడు నేను ఒక ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమంటే, ఒక పేద ప్రజలు చాలామంది ఉన్నారు సార్. చాలామంది ఉన్నారు రోడ్ల మీద టెంట్లు కట్టుకొని అద్దెలుకోండి, అద్దెల రెంట్లు భరించలేక ఇంట్లో ప్రాబ్లమ్స్, అమ్మ నాన్న ప్రాబ్లమ్స్ తోటి చాలా ప్రాబ్లమ్స్తో ఉన్నారు. వాళ్ళు కరెక్ట్గా నిజమైన పేదవాడు ఎవడో, వీటికి ఏమైనా ఉందా లేదా అని చూసి వాళ్ళకి డైరెక్టర్గా ఇల్లు శాంక్షన్ చేయవలసిందిగా ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకి ఇల్లులు ఇచ్చి, తర్వాత వాళ్ళకి ఎంతో కొంత సంపాదన ఉండి కూడా వాళ్ళకి కూడా ఇల్లులు ఇచ్చి, వాళ్ళకి వాళ్ళకి ఊర్లో ఉన్న పలుకుబడితోటి వాళ్ళు వేరే వాళ్ళతోటి వాళ్ళ చిన్నాన్న పేరు మీద, వాళ్ళ అక్క పేరు మీద, చెల్లి పేరు మీద, అమ్మ పేరు మీద, నాన్న పేరు మీద, వీళ్ళ పేర్ల మీద ఆ ఇల్లులో తీసుకోవడం జరుగుతుంది. కానీ నిజమైన పేదోడు అక్కడే ఉండిపోతున్నాడు. ఆ చెరువుల్లో కాలువ పక్కన అక్కడే మురిగిపోతున్నాడు, అద్దెలు కొట్టుకుని అక్కడే ఉండిపోతున్నాడు తప్పితే ఒక బాగా నిజాయితీ గల పేదోడికి ఎప్పుడు కూడా వీళ్ళు అందడం లేదని అనుకున్నాను. ఈ ప్రభుత్వమైన నిజమైన పేదోడికి అందిస్తుందని కోరుకుంటాను ఫ్రెండ్స్. అందరూ కూడా ఈ నిజమైన పేదోళ్ళకి, బాగా పేదవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలని, వాళ్ళకి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నమస్తే ఫ్రెండ్స్.